Welcome to the English online class. Today topic is the below charters. The below charter means ప్రియమైన రథసారథి అని అర్థం. First let us see what is the introduction of the story. The present short story, The Below Charters, is written by Shash Deshpande. Shash Deshpande is one of the greatest Indian English writer. What is the story of the beloved Charters? At the end of the story, we can understand who is the beloved Charters. In the story, there are three persons. There are three women. First one, grandmother. Ajji is the grandmother in the story. Ajji daughter Aarti. Aarti daughter Preeti. There are three women in the story. First one Ajji, and second one Aarti, and third one Preeti. The grandmother Ajji is the narrator of the story. ఈ స్టోరీకి నెరేటర్ ఎవరంటే కథని ఎవరు చెప్తున్నారంటే అజ్జీ ఈజ్ ద నెరేటర్ ఆఫ్ ద స్టోరీ. హర్ డాటర్ ఆర్తి బికేమ్స్ డిప్రెస్డ్. హర్ హస్బెండ్ డెత్. సో ఈ క్యారెక్టర్లో ఆర్తి ఈజ్ ద డిప్రెస్డ్. అంటే మనకి ఇక్కడ అజ్జీ అండ్ ఆర్తి ది బోత్ ఆర్ విడోస్. అంటే ఈ మేల్ డామినేటెడ్ సొసైటీలో భర్తను కోల్పోయిన ఆడవాళ్ళు ఏ విధంగా సఫర్ అవుతారనేది మనకి స్టోరీ ద్వారా మనకు తెలియజేయడం జరుగుతుందండి. అంటే ఇక్కడ ఈ మేల్ డామినేటెడ్ సొసైటీ అంటే ఇక్కడ మనకు దేర్ ఆర్ త్రీ జెండర్స్ ఇన్ ద సొసైటీ, మేల్, ఫీమేల్ అండ్ న్యూట్రల్ జెండర్స్. అంటే మేల్ జెండర్స్ డామినేటెడ్ ద రిమైన్ టూ జెండర్స్. ఇక్కడ మనకి సొసైటీలో గమనించినప్పుడు మనకి మేల్ డామినేటెడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అందువల్ల అంటే ఈ విమెన్ అంటే స్త్రీ ఎప్పుడు కూడా ది బౌండెడ్ ఫ్యామిలీ. అంటే ఇక్కడ బిఫోర్ ది మ్యారేజ్ దే డిపెండ్ అపాన్ ది పేరెంట్స్, అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ దే డిపెండ్ ఆన్ ది హర్ హస్బెండ్. సో ఇక్కడ మనకి మేల్ డామినేటెడ్ సొసైటీలో స్త్రీ ఎప్పుడు కూడా ఆధారపడి జీవిస్తుంది. ఎందుకంటే బిఫోర్ ది మ్యారేజ్ అంటే మ్యారేజ్ కాకుండా మునుపు ఈమె ఎవరి మీద ఆధారపడి బతుకుతుంది? ది డిపెండ్ అపాన్ ది ఫ్యామిలీ, ఆ పేరెంట్స్. ఆఫ్టర్ మ్యారేజ్ ది డిపెండ్ అపాన్ ది హర్ హస్బెండ్. అంటే ఇక్కడ మనకి స్త్రీ ఎప్పుడు కూడా ఆధారపడి జీవిస్తుంది. అందువల్ల ఏం చేస్తుందంటే మగవాడు లేకుండా స్త్రీ ఎప్పుడు కూడా బ్రతకలేదు అనే సొసైటీ అప్పుడు. అంటే ఇప్పుడు కాదు, ఏన్షియంట్ అంటే ఇన్ ది పాస్ట్ ఆ ఫీల్ అనేది అలా ఉండేది. అంటే పురుషుడు సంపాదించాలి, స్త్రీ ఇంటి దగ్గర ఉండి చక్కబెట్టాలనేది మనకి మన యొక్క హిందూ ధర్మశాస్త్ర ప్రకారం మనకు తెలియజేస్తుంది. అందుకని ఇక్కడ ఏం చేస్తుందంటే భర్తకు లేకుండా ఆ స్త్రీ ఎలా బతుకుతుంది అంటే సంపాదించే భర్త చనిపోయినప్పుడు ఈ డిప్రెషన్ అనేది ఉంటుంది ఆటోమేటిక్గా. ఇక్కడ కూడా ఆర్తి అలాగే ఇలా ఉంటుందంటే తన భర్తను కోల్పోయి ఉంది కాబట్టి ఎలాగ బ్రతకాలన్న ఒక డిప్రెషన్లో ఉంటుందండి. ఎందుకు డిప్రెషన్లో ఉన్నది కారణం ఏంటంటే తనకి అత్యంత ఇష్టమైంది, తన భర్త అంటే చాలా ఇష్టం ఆమెకు. అంటే తనకి ఇష్టమైన భర్తను చనిపోయింది. అట్ ద సేమ్ టైం మరొకరు ఆర్తికి చాలా ఇష్టం, తన తండ్రి అంటే చాలా ఇష్టం. అంటే తనకి ఇష్టపడిన ఇద్దరు కూడా చనిపోతారు. ఆర్తి యొక్క తండ్రి చనిపోతాడు, అలాగే తన హస్బెండ్ కూడా చనిపోవడం జరుగుతుంది. అంటే ఇద్దరు కూడా చనిపోవడంతో షీ బికేమ్స్ డిప్రెస్డ్. ఆమె డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది ఈ సొసైటీలో. అందుకనే స్త్రీకి దెర్ ఈజ్ నో పర్సనల్ ఫ్రీడమ్. అంటే స్త్రీకి వ్యక్తిగత స్వేచ్ఛ ఉండదు. ఎందుకంటే స్త్రీకి వ్యక్తిగత స్వేచ్ఛ ఎందుకు ఉండదు అంటే ఇక్కడ
బిఫోర్ ద మ్యారేజ్ ది వాంట్స్ టు గో అవుట్ సైడ్, ది మస్ట్ టేక్ పర్మిషన్ ఫ్రమ్ హెర్ పేరెంట్స్. వితౌట్ పర్మిషన్ ది కాంట్ గో అవుట్ సైడ్. ఆఫ్టర్ మ్యారేజ్ ది మస్ట్ టేక్ హర్ హస్బెండ్ పర్మిషన్. వితౌట్ హర్ హస్బెండ్ పర్మిషన్ షీ కాంట్ గో అవుట్. అంటే ఇక్కడ వ్యక్తిగత స్వేచ్ఛ అనేది స్త్రీకి లేదు, ఎప్పుడు బిఫోర్ ద మ్యారేజ్ అండ్ ఆఫ్టర్ ద మ్యారేజ్. సెకండ్ వన్, దేర్ ఈజ్ నో ఎకనామికల్ ఫ్రీడమ్. ఆమెకి రెండోది ఏముండదంటే ఆర్థిక స్వేచ్ఛ ఉండదు. ఆర్థిక స్వేచ్ఛ అంటే ఏంటి? ఇప్పుడు ఏదైనా అవసరం వచ్చిందనుకో, బిఫోర్ ద మ్యారేజ్ హర్ పేరెంట్స్ సమకూరుస్తారు, ఆఫ్టర్ ద మ్యారేజ్ హర్ హస్బెండ్ సమకూర్చడం జరుగుతుంది. అంతేగాని అంటే షీఈ్ లివింగ్ డిపెండబుల్ హ్యూమన్ బీయింగ్స్ ఇన్ ద సొసైటీ. అంటే స్త్రీ ఎప్పుడు కూడా డిపెండబుల్గా ఉంటుంది, కానీ ఇట్స్ నాట్ ఇండిపెండెంట్. అంటే ఇప్పుడు అనేది కొంతమంది సంపాదించి ఇండిపెండెంట్గా బ్రతుకుతున్నారు, కానీ అప్పుడు ఎలా ఉండేదంటే డిపెండబుల్. స్త్రీ ఎప్పుడు కూడా ఏదో ఒక వ్యక్తి మీద డిపెండ్ అయ్యి బ్రతికేదని. అందుకని ఇక్కడ ఈమెకి ఆర్థిక చాలా సఫర్ అవుతుంది. ఎందుకని సఫర్ అవుతుంది? ఎకనామికల్గా సఫర్ అవుతుంది. రెండోది ఏంటంటే తనకి ఎంతో ఇష్టమైన ఇద్దరిని కూడా లాస్ అయ్యింది. అందుకని షీ బికేమ్స్ డిప్రెస్డ్. ఈజ్ క్యారింగ్ అండ్ అఫెక్షనేట్ వన్. షీ లవ్స్ 2 persons ఇన్ హెర్ లైఫ్, హెర్ ఫాదర్ అండ్ హస్బెండ్. ఈమె చాలా ఎక్కువగా ఇష్టపడేదాన్ని హెర్ ఫాదర్ అండ్ హస్బెండ్ ఆల్సో. ఇన్ హెర్ లైఫ్ she both are no more. She loses interested in life and spend most of her time smoking and looking at walls. సో ఎప్పుడైతే ఈమె డిప్రెషన్లోకి వెళ్ళిపోయిందో, ఇంకా లైఫ్ అయిపోయింది, తనకి ఇష్టమైన ఇద్దరిని కోల్పోయాను, ఇంకా జీవితం అయిపోయిందని అనుకుని ఏం చేసిందంటే షీ లాసెస్ ఇంట్రెస్టెడ్ ఇన్ హెర్ లైఫ్. తన లైఫ్ మీద ఇంట్రెస్ట్ని కోల్పోయింది. అంటే టోటల్గా ఇంక బ్రతకడం అనవసరం, ఎంతో ఇష్టమైన ఇద్దరిని కోల్పోయాను కాబట్టి ఇంక బ్రతకడం అనవసరమని ఆమె ఏం చేస్తుందంట, మోస్ట్ ఆఫ్ ద టైం స్పెండింగ్ స్మోకింగ్ అండ్ లుకింగ్ అట్ వాల్స్. అంటే ఒక గదిలోకి వెళ్ళిపోయి ఆ గదిలోనే ఈవిడ స్మోక్ చేస్తూ ఆ వాల్స్ 4 గోడల మధ్యనే బతుకుతుంది. అంటే బయటకు వచ్చి తన మదర్ అయిన అజ్జితో గడపడం కానీ, లేదా తన కుమార్తె అయిన ప్రీతితో గడపడం కానీ చేయడం లేదా. అంటే తనతో స్పెండ్ చేయట్లేదు. తనకు కుమార్తె ఉంది, ఎవరు? ప్రీతితో స్పెండ్ చేయట్లేదు, తన మదర్ అయిన అజ్జితో కూడా స్పెండ్ చేయడం లేదు. అంటే ఇంక లైఫ్ అనేది ఎండింగ్ అయిపోయిందని మిగతా లైఫ్ అంతా కూడా గదిలోకి వెళ్ళిపోయి ఆ స్మోక్ చేస్తూ ఆలోచిస్తూ అటు ఇటు ఆ డిప్రెషన్లోనే ఉండిపోతున్నాను. కానీ తన ప్రీతి ఎవరి దగ్గర మరి ఎక్కువగా ఉంటుందంటే గ్రాండ్ మదర్, అజ్జి దగ్గర. ఇంకా అజ్జి ఎప్పుడైతే ప్రీతి యొక్క తన కుమార్తె ప్రీతిని పట్టించుకోవట్లేదో, ఇంకా మా గ్రాండ్ మదరే ప్రీతి యొక్క అన్ని విషయాల్లోనూ చూడడం జరుగుతుంది. సో దీంట్లో మనకి స్టోరీలో కనిపించేది ఏంటంటే, నెక్స్ట్ షీఈ్ విత్ ఏ షేవెన్ హెడ్ అండ్ వియర్స్ రెడ్ సారీస్. అంటే ఈవిడ ఆరతి గదిలోకి వెళ్ళిపోయి స్మోక్ చేస్తూ ఇంకేం చేసిన షేవెన్ హ్యాడ్ అంటే ఆ హెడ్ని గుండు కొట్టించుకుని ఇప్పుడు కూడా రెడ్ సారీస్ కట్టుకుని ఆ బోడిగుండు చేయించుకుని ఆ గదిలోనే కూర్చుని అంటే మానసికంగా సఫర్ అవుతూ ఉంటుందండి. ఇక్కడ తన మదర్ని పట్టించుకోవట్లేదు, రెండోది తన కుమార్తెని పట్టించుకోవట్లేదని మనకి తెలుస్తుంది. షీ డజంట్ టాక్ టు ఎనీవన్. ఈమె ఎవరితోనూ మాట్లాడతా, అంటే తన మదర్ అయిన అజ్జితో మాట్లాడతలేదు, తన కుమార్తె అయిన ప్రీతితో కూడా మాట్లాడదండి. షీ ఈవెన్ స్కాల్డ్ ప్రీతి ఫర్ నో రీజన్. సో తన కుమార్తెని ప్రీతిని రీజన్ లేకుండా తిడుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. అంటే ఆ డిప్రెషన్లో అరుస్తూ ఉంటుంది. తన కుమార్తె అయిన ప్రీతి పై కూడా అరుస్తుంటే ప్రీతి భయపడి తన గ్రాండ్ మదర్ దగ్గరికి వెళ్ళిపోతుంది, అజ్జి దగ్గరికి. సో ఇలా ఉన్నప్పుడు పాపం అజ్జి చాలా సఫర్ అవుతుంది. ఎందుకంటే అజ్జికి సఫరింగ్ ఏంటి, తన అజ్జి కూడా భర్తను కోల్పోయింది. సో బ్రతుకున్న ఇద్దరి కోసం బ్రతుకుతామంటే తన కుమార్తె అయిన ఆరతి డిప్రెషన్లో, అంటే మానసికంగా సఫర్ అవుతూ
ఒక మానసిక పరిస్థితి బాగాలేని స్త్రీగా ఒక 4 గోడల మధ్య ఉండిపోతుంది. అంటే ఇప్పుడు మళ్ళీ ఆర్తి లైఫ్ ఏమైపోతుంది, ఇప్పుడు ఏమైపోతుందన్న ఒక బాధ ఒకటి. రెండోది ఏంటంటే తన మనవరాలైన ప్రీతి లైఫ్ ఎలా ఉంటుందని ఒక డిప్రెషన్లో ఉండిపోతుందని. ఇలా ఉన్న సమయంలో ఏం జరుగుతుందంటే ఎలాగైనా తన ఆర్తిని మార్చాలని అర్జీ ప్రయత్నం చేస్తుంది. కానీ ఆర్తి ఎప్పుడు కూడా అర్జీ మాట వినదు. వినకుండా తన లైఫ్ తను కొనసాగిస్తూ ఉంటుంది. సో ఎలాగైనా ఆర్తిని మార్చి ప్రీతికి దగ్గర చేయాలి, ఆర్తి లైఫ్ను బాగు చేయాలని అర్జీ ప్రయత్నం జరుగుతుంది. అలా జరుగుతూ ఉంటుంది. ఇలా జరుగుతున్న సమయంలో ఏం జరుగుతుందనేది మనకు చూస్తే, ఒకరోజు ఎలాగైనా ఆర్తికి కౌన్సిలింగ్ ఇచ్చి తన లైఫ్ని మార్చాలని ప్రయత్నం చేస్తుంది. అలా ప్రయత్నం చేసే సందర్భంలో ఏం జరుగుతుందంటే ఆర్తి దగ్గరికి వెళ్తుంది. ఆర్తి ఆ గదిలో ఒంటరిగా కూర్చుని స్మోకింగ్ చేస్తూ కాళ్ళు పైన టేబుల్పై పెడుతున్నప్పుడు ఆ కాలు తగిలి ఏం చేస్తుందంటే తన ఫాదర్ యొక్క ఆ ఫోటో పడిపోతుంది. ఆ ఫోటో క్రింద పడిపోతుంటే ఆర్తి చాలా బాధపడుతూ ఆ ఫోటో ఫ్రేమ్స్ని గ్యాదర్ చేస్తుంది. అప్పుడు అర్జీ వాంట్స్ టు గివ్ కౌన్సిలింగ్ టు హెర్ డాటర్. ఆ డాటర్ కౌన్సిలింగ్ ఇవ్వాలని అనుకుంటుందండి. ఎలా అంటే షీ ఓపెన్స్ హెర్ హార్ట్ బిఫోర్ హెర్. ఎంతకాలం నుంచో తను చెప్పాలనుకున్న బాధని ఆర్తికి చెప్పాలనుకుంటుంది. ఎవరు? అర్జీ. ఏంటి బాధ అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. హెర్ ఫాదర్ ఈజ్ నాట్ ఏ గుడ్ హస్బెండ్. సో ఇక్కడ ఆర్తి దగ్గరికి వచ్చి ఏంటంటే, నువ్వెంతో ఇష్టపడిన మీ ఫాదర్ ఈజ్ నాట్ ఏ గుడ్ హస్బెండ్ ఫర్ మీ. అంటే నీకు మంచి తండ్రి అయి ఉండొచ్చు, కానీ ఆ తండ్రి నాకు మంచి హస్బెండ్ కాదు. అంటే ఇక్కడ అర్జీ హస్బెండ్ ఎటువంటి వాడంటే క్రూషియల్ పర్సన్, అంటే చాలా మూర్ఖుడని. ఎందుకంటే ఎప్పుడూ కూడా అర్జీని ఒక వస్తువుగా చూశాడు తప్ప ఒక మనిషిగా చూడలేదు అని చెప్తుంది. మరి అటువంటి అర్జీ ఎలా బ్రతికింది అంటే ఏం చెప్తుందంటే, నేను నీకు మంచి తండ్రి అనుకుంటున్నావు, కానీ ఆ తండ్రి నాకు మంచి హస్బెండ్ కాదు. అంటే మీ ఫాదర్ నన్ను ఎప్పుడూ కూడా ఒక మనిషిగా గుర్తించలేదు, ఒక వస్తువుగానే చూశాడు. అంటే తనకి ఆబ్జెక్ట్ ఏంటి ఇక్కడ చెప్తుంది. అర్జీ హ్యాస్ ఏ మోల్డెడ్ హెర్ సెల్ఫ్ టు మీట్ టు ద నీడ్స్ ఆఫ్ హెర్ హస్బెండ్. అర్జీ యాజ్ ఏ ఆబ్జెక్ట్ ఎలా చూశాడంటే ఒక వస్తువుగానే చూశాడని. ఇది ఎలాగంటే నీ తండ్రికి నేను ఒక వస్తువుగా కనిపించాను. రెండోది ఏంటంటే హీ నీడ్స్ ఆఫ్ హెర్ హస్బెండ్ అండ్ అర్త్. సో ఎందుకంటే ఒక అవసరాలు తీర్చడానికి నన్ను ఉపయోగించుకున్నాడు తప్ప ఏనాడు కూడా నన్ను హ్యాపీగా చూడలేదు అని చెప్తుంది. ఈ విషయం ఎవరు తెలియదు అంటే ఆర్తికి తెలియదు. ఎందుకంటే అప్పటికి ఆర్తి జన్మించి ఉండకపోవచ్చు, రెండోది చిన్న వయసులో ఉండవచ్చు. అందుకని ఈ విషయాలు ఎవరికి తెలియదు అంటే ఆర్తికి తెలియదు. ఆర్తిని ఎప్పుడు కూడా తన తండ్రి మంచివాడు, బాగా చూస్తాడు, తన తల్లిని చూసుకుంటాడు, అలాగే ఎట్ ద సేమ్ టైం తనను కూడా బాగా చూస్తున్నాడన్న విషయం తెలుస్తుంది. అందుకని ఇక్కడ అర్జీ చెప్తుంది. ఎందుకంటే మరంత క్రూషియల్ హస్బెండ్ అయినప్పటికీ కూడా, అర్జీ యొక్క హస్బెండ్ ఎంత దుర్మార్గుడైనప్పటికీ కూడా తను బ్రతుకుతుంది. ఎవరిని చూసి బ్రతుకుతుందంటే ఆర్తిని చూసి బ్రతికాను. అంటే నీ ఫాదర్ ఎంత నన్ను హింసించి ఎంత బాధ పెట్టినా కూడా నేను తన అవసరాలు తీర్చడానికి ఉపయోగించుకున్నా నేను ఎందుకు బ్రతుకున్నాను అంటే కేవలం నిన్ను చూసి. అంటే ఇక్కడ అర్జీ బిలౌడ్ చారిటీస్ అంటే అర్జీ ఎవరి కోసం బ్రతుకుతుంది అంటే తన కుమార్తెన ఆర్తి కోసం బ్రతికింది. అంటే నేను నీ తండ్రి చనిపోయినా ఎవరి కోసం బ్రతికాను అంటే ఇక్కడ నీ కోసం నేను బ్రతికాను. అంటే నేను నా హస్బెండ్ కోల్పోయినా ఆర్తి నీ కోసం బ్రతికాను. అలాంటిది నువ్వు ఎవరి కోసం బ్రతకాలి? ఇద్దరిని కోల్పోయావు. ఇద్దరిని కోల్పోయి నువ్వు బ్రతకవలసింది ఎవరి కోసం? యువర్ బిలౌడ్ చారిటీస్
అంటే ఎవరు నీ హూ ఇస్ ద యువర్ బిలౌడ్ చారిటీర్స్ అంటే ప్రీతి ఈజ్ ద యువర్ బిలౌడ్ చారిటీర్స్. అంటే కోల్పోయిన వాళ్ళ గురించి మానసికంగా సఫర్ అయ్యి ఉన్న వాళ్ళతో లైఫ్ని హ్యాపీగా గడవట్లేదు, హ్యాపీగా ఉండట్లేదు అని మనకి ఇక్కడ అంటే ఇక్కడ మనకి క్యారెక్టర్స్లో ఏం చెప్తుందంటే బిలౌడ్ చారిటీర్స్ అంటే మనకి ఈ 3 క్యారెక్టర్స్లో మనకు అబ్జర్వ్ చేస్తుందంటే అర్జీ బిలౌడ్ చారిటీర్స్ ఎవరు? ఆర్తి. ఇక్కడ ఆర్తి బిలౌడ్ చారిటీర్స్ ఎవరు? ప్రీతి. అంటే మనం ప్రతి ఒక్క స్త్రీ కూడా దేన్ని చూసి బ్రతకాలంటే తన పిల్లల్ని చూసి బ్రతుకుతుంది. హస్బెండ్ ఎంత క్రూషియల్ అయినప్పటికీ కూడా, తన లైఫ్ అంతా కూడా స్పాయిల్ అయినప్పటికీ కూడా తను నడిపించేది ఎవరు అంటే వాళ్ళ పిల్లలని అర్థం. అంటే వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ద స్టోరీ అనేది అంటే హూ ఇస్ ద బిలౌడ్ చారిటీర్స్ అంటే ప్రీతి ఈస్ ద బిలౌడ్ చారిటీర్స్ ఇన్ ద స్టోరీ. అంటే ప్రతి మనిషి కూడా ఒక ఆశతోను హోప్స్తోను బ్రతుకుతాడు. అంటే తన లైఫ్ ఎండ్ అయిపోయింది, ఇంకెందుకు నా లైఫ్ అయిపోయింది అని అనుకున్న సందర్భంలో ఒక హోప్స్ అనేది మనకు కనిపిస్తుంది. ఆ హోప్సే ఆ లైఫ్ని ఆ వ్యక్తి యొక్క లైఫ్ని మీ ముందుకి కొనసాగిస్తుంది. అంటే ప్రతి మనిషి కూడా డిప్రెషన్లోకి వెళ్ళి ఇంకా చనిపోదాము అనే పరిస్థితి వచ్చినప్పుడు ఏదో ఒక ఆశ వాళ్ళని నడిపిస్తుంది. ఆ నడిపించేదే బిలౌడ్ చారిటీస్ అని అర్థం. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. హూ ఇస్ ద బిలౌడ్ చారిటీస్ అంటే మనం ఎప్పుడైతే మన యొక్క స్థితి, మన లైఫ్ అయిపోయింది, ఎండ్ అయిపోయింది, మన లైఫ్ ఇంతే అని అనుకున్న సమయంలో ఏదో ఒక వ్యక్తి కావచ్చు లేదా ఒక వస్తువు కాబట్టి దానిపైన ఉన్న ప్రేమ మనల్ని ముందుకు నడిపిస్తుంది. అది నడిపిస్తుంది కాబట్టే ఇట్ ద చారిటీ, అదే మనకి రథసారథి. అంటే ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్స్ లైఫ్లో కూడా ఒక బిలౌడ్ చారిటీస్ ఉంటారు. ఎప్పుడు వెన్ దేర్ ఆర్ డిప్రెస్డ్, డిప్రెస్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఒక బిలౌడ్ చారిటీస్ అనేది ఉంటుందనేది మనకి ఇక లెసన్ యొక్క అర్థం. The lesson will be completed. Thank you very much to all.